పిరమిడ్ మాస్టర్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను గత 10 సంవత్సరాల నుంచి మోడీ ప్రమాణ స్వీకారం రోజు నుంచి స్వచ్ఛ భారత్ 10 మందితో కలిసి స్టార్ట్ చేసాం. వారానికి ఒక రోజు 1 గంట పని చేద్దాం అనుకున్నాం, సండే మాత్రమే. సరే 30 మందిని గ్యాదర్ చేసాం, 10 మంది నిలబడ్డారు. ఆ 10 మందితో వారానికి ఒక రోజు 1 అవర్ మార్నింగ్ చేస్తే ఒక బజారు శుభ్రం చేస్తూ వచ్చాం. వారానికి ఒక బజారు 4 రోడ్లు 4 వారాలకు 1 మంత్లో పూర్తి చేశాం. ఇక నా పెద్దవాళ్ళు అందరూ వచ్చారు మాకు సహకరించడానికి. అందరూ ట్రస్టీలు, నాయకులు ప్లస్ టీచర్స్. వాళ్ళందరినీ ఇవి పామర జనం ఉంటారు కదా, ఏం సార్ మీరేంది ఈ పని చేస్తున్నారని చెప్పి వాళ్ళని కొంచెం క్రిటిసైజ్ చేశారు. అందువల్ల వాళ్ళు ఒక నెలకి అందరూ మానేశారు. ఈ వాళ్ళందరి చేత మనం అనిపించుకోవడం ఎందుకు, చేసేది మంచి పని అయినా కూడా సంకల్పం మంచిదే, పని మంచిదే, కానీ వాళ్ళు జనాల మాటలకి తట్టుకోలేక వదిలేశారు. నేను అన్నీ వదిలేశాను. నాకు భయాలు లేవు, వాళ్ళు ఏదన్నా అన్నా ఇబ్బంది పడేవాడిని కాదు. మన సంకల్పం ఏదైతే ఉందో అదే చేద్దామనే ఉద్దేశంతో గాంధీ మహాత్ముని ఆదర్శంగా తీసుకొని నేనే కంటిన్యూ చేస్తూ వచ్చా. 10 years నుంచి సాయిబాబా గుడి, కొండేపి, ప్రకాశం జిల్లా. నా పేరు ఆనం బలరామరెడ్డి. చేస్తూ వస్తున్నాను. గుళ్ళో పని చేస్తున్నాను పగలు. నైట్ ఏమో 3 గంటలకి నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత 3 గంటలకే లేచి, ఇక నాకు నిద్ర పట్టట్లేదు. 3 గంటల నుంచి 5 గంటల దాకా ఆ సరౌండింగ్స్ బజారు మొత్తం కనీసం ఒక ఫర్లాంగ్ ఉంటుంది. ఆ బజార్లో శుభ్రం చేస్తూ వస్తున్నా. ఎవరికి తెలియదు నేను చేసిన సంగతి ఎవరు చూడటంలా. సరే నేను సంకల్పం పెట్టుకున్నా కాబట్టి నా పని నేను చేస్తూ వచ్చాను. 10 సంవత్సరాలకి ఇప్పుడు వాళ్ళు కనిపెట్టి రెడీ చేస్తున్నట్టుందే ఈ పని అని చెప్పి వాళ్ళు నాకు తెలియకుండా వీడియో తీసి వాట్సాప్లో పెట్టేశారు వాళ్ళ గ్రూప్ మొత్తానికి. వాళ్ళందరికీ నన్ను అడగసాగారు. సరే నా పని ఉంది కదా, ఖాళీగా ఉన్నాను కదా, భగవంతుడు అవకాశం ఇచ్చాడు, ఖాళీ టైం ఇచ్చాడు, ఫుడ్ పెడుతున్నాడు, బెడ్ ఇచ్చాడు, ఇంక నాకేం అవసరం లేదు. సొంతంగా ఏదో చేసిన వరకు ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంలో చేస్తూ ఉన్నాను. అలానే 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. గత 5 సంవత్సరాల నుంచి నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి, పెన్షన్ వచ్చింది. ఆ పెన్షన్ డబ్బులు కూడా స్వచ్ఛ భారత్కే నేను ఖర్చు పెడుతున్నా. నాకేం తిండికి ఇబ్బంది జరగట్లేదు కాబట్టి అట్లనే చేస్తూ గత సంవత్సరం నాకు కొంచెం కాలు షుగర్ వల్ల ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. 7 తీశారు, అయినా నేను వదిలిపెట్టలే. అది చిన్నగా నడిచేదే కాబట్టి ఆ పనికేమి కాలు ప్రమాదం అడ్డంకి రాలేదు, చేస్తూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ 5 పంచాయతీలు మాకు సన్మానం చేశారు. ఈ విషయం అంతకు తెలిసిపోయింది కాబట్టి పంచాయతీ, మా ఊరు పంచాయతీ, మా ఊరు టెంపుల్, మళ్ళీ మాది పక్క పల్లెటూరు నెన్నూరుపాడని, కొండేపి మండలం. ఆ మండలంలో రాములవారి గుడి ప్లస్ అయ్యప్ప గుడి, సాయిబాబా గుడి, పోలేరమ్మ గుడి, ఆ పరిసరాలు ఎక్కడ ఫంక్షన్ ఉంటే ఆ రోజు పక్క గుళ్ళకి నేను వెళ్ళేది. నేనుండే సాయిబాబా గుడి కాబట్టి ఆ గుళ్ళే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. లేటెస్ట్గా మళ్ళీ అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాను. అంటే అక్కడ కాలు ఆపరేషన్ చేశాను, పైకి కిందకి ఎక్కలేని దిగలేనని నేను మానేసి, ఇక్కడ పని మానేసి ఫ్రీగా ఉంటూ అక్కడ చేస్తూ ఉన్నాను. అక్కడ చూశారు, మళ్ళీ నన్ను ఇక్కడ చూసి కర్తాల్లో చూసి నా ఫోటో తీసుకొని వాళ్ళు నాకు ఆహ్వానం పంపి నన్ను క్లాసులకు కూడా రమ్మంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నేను కంటిన్యూ జీవితం ఉన్నంతకాలం, నా ఓపిక ఉన్నంతకాలం స్వచ్ఛ భారత్ను వదలకుండా, స్వచ్ఛ భారత్లో ఇప్పుడు జిల్లాలో ఫస్ట్ వచ్చాను. నెక్స్ట్ రాష్ట్రపతి అవార్డు తీసుకోవాలని నా గోల్ ఒకటే స్వచ్ఛ భారత్లో. దానివల్ల మన వాళ్ళు కూడా కొంచెం సహకరించి దాన్ని కొంచెం ఎంకరేజ్మెంట్ చేసి, మొన్న ఇక్కడ జరిగింది కదా, అక్కడ గ్రూప్ని తయారు చేసి అక్కడ చేసి ద్రాక్షారామంలో ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేశారు మన వాళ్ళు, కొత్త వాళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఓకే, మరి ఇంత గొప్పగా సర్వీస్ చేస్తున్నారు, ఆ సార్కి గట్టిగా క్లాప్ చేసుకుందాం. ఇప్పుడు 4,000 పెన్షన్ వస్తుంది. 4,000 కూడా స్వచ్ఛ భారత్కే ఖర్చు పెడుతున్నాం. నెక్స్ట్ ఇయర్ వీలైతే ఇంకా ఒక 1,000 రూపాయలు నెలకు మిగిలిచ్చి మీకు కూడా నేను హామీ ఇస్తున్నాను, ఇక్కడే ఇద్దామని.
సంకల్పం చేసుకున్నాను. అవి కూడా వస్తే డొనేషన్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సార్.